అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ సేమియా సగ్గుబియ్యం పాయసం. ఈ రెసిపీని ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. పాయసం కోసం 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి 1 గంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి కొంచెం జీడిపప్పు బాదం పప్పు వేసుకొని అవి కొంచెం వేగాక కిస్మిస్ని కూడా వేసి వేపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు సేమియాను కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ వరకు పాలు 1 కప్పు వాటర్ను కూడా వేసి ఒక పొంగు వచ్చే వరకు మరిగించి తర్వాత వేయించుకున్న సేమియాని అలాగే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ విధంగా సేమియా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, 1 కప్పు చక్కెరను కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా చేసుకుని సగ్గుబియ్యం పాయసం రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.